హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో బహుపది పాలినామియల్ ఏది అని అంటున్నాడు. ఇది 7th క్లాస్ 83 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ చూస్తే మనకి బహుపది అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. 4x + 3y + z. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 1 2 3, మొత్తం 3 పదాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1 2 3 4, మొత్తం 4 పదాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక పదం ఉంది. ఇక్కడ చూస్తే పైవన్నీ అని అన్నాడు. ఇప్పుడు చూస్తే మనకి బహుపది అంటే ఏమిటి అంటే, మామూలుగా అయితే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ ఉన్నది. బహుపది అంటే మనకి ఒక పదం ఉంటే ఏకపది అనే మోనోమియల్, 2 పదాలు ఉంటే బైనామియల్ ద్విపది అనే, 3 పదాలు ఉంటే ట్రైనామియల్ త్రిపది అని అనుకుంటాం. మరి ఇక్కడ 4 పదాలు ఉన్నాయి కాబట్టి ఇదే ఖచ్చితంగా బహుపది అవుతుందనే విషయం గుర్తుపెట్టుకుని ఆప్షన్ 2 అనేది పెట్టే ఛాన్స్ ఉంటది. కానీ బహుపది అంటే ఏమిటి అంటే, 1 లేదా అంతకంటే ఎక్కువ ఉండేటటువంటి పదాలు ఎన్నున్నా కూడా అది ఖచ్చితంగా బహుపది అవుతుందని స్పెషల్ గా మనకి 7th క్లాస్ 83 పేజ్ నెంబర్ లో క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఒక్క పదం ఉన్నా, 1 కంటే ఎన్ని పదాలున్నా అది ఖచ్చితంగా పాలినామియల్ బహుపది అవుతుంది. ఇక్కడ చూస్తే అందుకనే ఆప్షన్ 4 లో ఏమి ఇచ్చాడు? పైవన్నీ అని ఇచ్చాడు. 3 పదాలున్నా బహుపదే, 4 పదాలున్నా బహుపదే, ఒక్క పదం ఉన్నా బహుపదే. అంటే ఏమర్థమైంది? ఏకపది బహుపది. మన నెక్స్ట్ ఇక్కడ 4 పదాలు ఉన్నాయి, ఇది ఎలాగా బహుపది. ఇక్కడ 3 పదాలు, త్రిపది కూడా బహుపది అవుతుంది, ద్విపది కూడా బహుపది అవుతుంది. కాబట్టి ఇవన్నీ బహుపదులు అవుతాయి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.